పాపం ఎవరో యాక్సిడెంట్లో చనిపోయినట్టున్నాడు. ఎవరి అబ్బాయి? చాలా చిన్నోళ్ళ ఉన్నాడే. ఈ అబ్బాయి కృష్ణరాజు గారి కొడుకు అనుకుంటా. అచ్చం ఆయనలానే ఉన్నాడు. అన్నా, ఏమైందన్నా? జనాలు గుంపుగా ఉన్నారు. ఎవరో కృష్ణరాజు కొడుకటమ్మా, తాగి పడిపోయాడు. కృష్ణంరాజు గారి కొడుక అంటే కోట్రగాడేనా? ఏకల దాకా తాగి మళ్ళీ పడిపోయాడన్నమాట. ఛీ, వాళ్ళ నాన్న ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇంటి పరువు తీయడానికి పుట్టినట్టున్నాడు. మేట్రో ఏదో సవారీ అని చెప్పేసి హీడేం చేస్తా ఉండవు? యాడికెళ్తాండవు? నువ్వెక్కడుంటే మరి అక్కడెవరు? ఆడెవరుంటారు? కృష్ణంరాజు గారు అబ్బాయి తాగి పడిపోయాడంటే నువ్వే అనుకున్నాను. నేను తాగి పడిపోతే నీ కళ్ళు ఎదురుగా ఎట్టా ఉంటాను? మరి వాళ్ళెవరో అన్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారో ఏమో. భలే ఉండవే. ఇంకా నయం నేరుగా పోయి మా నాయనకి చెప్పినావు కాదు. రే కోట్రు, నీ అతి ఆపు. అక్కడ పడిపోయింది నువ్వు కాదు, కానీ కృష్ణంరాజు గారు అబ్బాయి అంటే ఓసారి చూద్దాం పదా. ఏ తాగి పడిపోయేవాళ్ళు మా ఇంట్లో నేరుగాక ఇంకెవరు ఉంటారు పాప? నువ్వు రా, ముందు చెప్తా. ఈ పాపే ఇంత ఎవరేం చెప్పినా ఏంటది. బావగారు, 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 బావగారా? బావగారు ఏమైంది? బావగారు, బావగారు ఏమైంది? బావగారు లేవండి. బావగారు, బావగారు, అన్నా 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 బావగారు, అన్నా లేనా? అన్నా అన్నా ఏమంటదన్నా? నువ్వు తాగినావా? రే నువ్వు తాగడం ఏందిరా? బావగారు, మీరు తాగడం ఏంటి బావగారు? మీ వదినకి అన్యాయం జరిగిపోయిందిరా. రే